హాయ్ అందరికీ. నా ప్రీవియస్ వీడియోలో బిగినర్ రెసిన్ ఆర్ట్ కిట్ రివ్యూ చూశారు కదండీ! ఒకవేళ చూడకపోతే ఈ వీడియోలో నేను దాన్ని ట్యాగ్ చేస్తాను. ఈ రెసిన్ ఆర్ట్ కిట్‌లో వచ్చిన కొన్ని ఐటెమ్స్‌ని యూజ్ చేసి నేను మా బ్రదర్స్ కోసం రెసిన్ రాఖీస్‌ని తయారు చేశానండి. నేను వాళ్ళ లెటర్స్ ఉన్న పర్ల్స్‌ని కూడా యూజ్ చేశాను. ఎట్ ద సేమ్ టైమ్ ఆ రెసిన్ కిట్‌లో వచ్చిన కొన్ని ఐటెమ్స్ ఈ హార్ట్ షేప్ క్యూట్ ఎమోజీస్, గ్లిట్టర్స్, కలర్స్ అన్నీ యూజ్ చేసి నేను రెసిన్ ఆర్ట్‌ని తయారు చేశానండి. ఫస్ట్‌గా మనం ఈ మెజరింగ్ కప్‌లో ఈ రెసిన్ లిక్విడ్‌ని తీసుకొని మనము ఒక పేపర్ కప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. ఎందుకంటే దీంట్లో మనం హార్డెనర్ అండ్ స్ప్రింక్లర్స్‌ని కూడా యాడ్ చేసి స్టిర్ చేసుకోవాలనమాట. సో, ఫస్ట్ నేనైతే 10 ఎంఎల్ ఆఫ్ రెసిన్ లిక్విడ్‌ని ఈ మెజరింగ్ కప్‌లో తీసుకున్నాననమాట. ఆ తర్వాత ఈ లిక్విడ్‌ని మనము పేపర్ కప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాము. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఈ రెసిన్‌ని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఈ లిక్విడ్ కొంచెం థిక్‌గా ఉంటది. కొంచెం లూజ్ అవ్వాలనమాట. సో, దీన్ని ఒక 1-2 మినిట్స్ స్టిర్ చేయాలనమాట. దాని తర్వాత మనము 10 ఎంఎల్ ఆఫ్ రెసిన్ లిక్విడ్‌ని తీసుకున్నాం కాబట్టి 5 ఎంఎల్ ఆఫ్ హార్డెనర్ అంటే మనం ఇక్కడ 2:1 రేషియోలో మనము ఈ రెసిన్‌ని యాడ్ చేస్తున్నాము. సో, 5 ఎంఎల్ ఆఫ్ హార్డెనర్‌ని యూజ్ చేసి దాన్ని మళ్ళీ మనము ఆ వైట్ కప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీన్ని బాగా మళ్ళీ మిక్స్ చేయాలి. దాని తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసిన కలర్ యెల్లో అనమాట. యెల్లో కలర్ యాడ్ చేసి దీన్ని 3-5 మినిట్స్ మిక్స్ చేయాలి. ఎందుకంటే ఆ హార్డెనర్, రెసిన్ అండ్ కలర్ బాగా మిక్స్ అవ్వాలి. సో, 3-5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత దాని టెక్స్చర్ అనేది లిక్విడ్ టెక్స్చర్ ఇంత లూజ్‌గా ఉండాలి. ఆ తర్వాత రెసిన్ మౌల్డ్‌లోకి లిక్విడ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే బ్రో మౌల్డ్‌లో బీఆర్ఓని నేను యెల్లో కలర్‌తో ఫిల్ చేశాను. ఆ తర్వాత 3 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మౌల్డ్స్‌లో ఒక్కొక్క హాఫ్‌ని నేను ఈ యెల్లో కలర్ లిక్విడ్‌తో ఫిల్ చేశాను. ఇప్పుడు మనము సేమ్ 2:1 రేషియోలో రెసిన్‌ని అండ్ హార్డెనర్‌ని తీసుకొని ఈసారి మనము రెడ్ కలర్‌ని యాడ్ చేసుకుంటామన్నమాట. నేను కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ పసుపు, కుంకుమ మనకి ఎంతో శుభకరం అని చెప్పి నేను మా బ్రదర్స్ కోసం తయారు చేసే రాఖీలో యెల్లో అండ్ రెడ్ కలర్‌ని యూజ్ చేశాను. సో, సేమ్ 2:1 రేషియోలో నేను రెసిన్‌ని అండ్ హార్డెనర్‌ని మళ్ళీ వేరే కప్‌లోకి యాడ్ చేసుకున్నాను. నౌ రెడ్ కలర్ స్ప్రింక్లర్స్‌ని తీసుకొని కొంచెం ఆ కప్‌లో యాడ్ చేసుకొని మళ్ళీ 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిన్ లిక్విడ్ రేషియోస్‌ని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఏంటి అనేది మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని టెక్స్చర్ ఇలా ఉంటదండి. అండ్ నౌ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మౌల్డ్స్ అంటే నేను ఇందాక ఒక హాఫ్ యెల్లోతో ఫిల్ చేశాను కదా! ఆ సెకండ్ హాఫ్ అంతా నేనిప్పుడు ఈ రెడ్ లిక్విడ్‌తో ఫిల్ చేస్తానండి. అట్ ద సేమ్ టైమ్ బ్రో మౌల్డ్‌లో నేను మిగిలిన ప్లేస్ అంతా కూడా ఈ రెడ్ లిక్విడ్‌తోనే ఫిల్ చేశాను. చూడండి ఎంతో స్లోగా మనము ఈ లిక్విడ్‌ని ఫిల్ చేసుకొని ఆ తర్వాత ఈ 2 ఎక్కడైతే కంబైన్ అయితాయో అంటే యెల్లో లిక్విడ్ అండ్ రెడ్ లిక్విడ్ ఎక్కడైతే కంబైన్ అయిద్దో ఆ ప్లేస్‌లో కొంచెం డిజైనర్ షేప్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మా బ్రదర్ లెటర్స్ ఉన్న పర్ల్స్‌ని తీసుకున్నానండి. దాన్ని మనము యాడ్ చేసిన దాంట్లో యెల్లో ఎటైతే ఉందో అటు ఈ లెటర్స్‌ని యాడ్ చేశాననమాట. యాడ్ చేసిన తర్వాత నేను ఇంకా కూడా కొన్ని హార్ట్ షేప్స్, ఫ్లవర్స్ నాకు రెసిన్ ఆర్ట్ కిట్‌లో నుంచి వచ్చిన ఐటెమ్స్‌ని కొన్ని యూజ్ చేసి వాటిని యాడ్ చేశాననమాట. చూడండి వీటన్నిటిని నేను ఇక్కడ యాడ్ చేశాను. ఎంత క్యూట్‌గా ఉందో. ఒక 1 అవర్ దీన్ని సెపరేట్‌గా పెట్టిన తర్వాత ఇది కొంచెం హార్డ్ అయ్యిద్దనమాట. దాని మీద మనము వితౌట్ ఎనీ కలర్ మిక్సింగ్ మళ్ళీ 2:1 రేషియోలో రెసిన్ అండ్ హార్డెనర్‌ని తీసుకొని ఒక లేయర్‌ని వేస్తామనమాట. వేసి మళ్ళీ ఒక 1 అవర్ ఈ మౌల్డ్‌ని సెపరేట్‌గా పెడతాము. దాని తర్వాత ఇది హార్డ్ అయితాయన్నమాట. హార్డ్ అయిన తర్వాత ఇలాగ మనం మౌల్డ్ నుంచి దీన్ని సెపరేట్ చేస్తే ఆ రెసిన్ ఆర్ట్ రాఖీ అనేది రెడీ అయితదనమాట. దాని తర్వాత మనము ఈ రెసిన్ ఆర్ట్ కిట్‌ని యూజ్ చేసైతే మనము రాఖీస్‌ని తయారు చేసాము. కానీ వీటికి ఇప్పుడు మనం థ్రెడ్స్‌ని గూడా తయారు చేయాలి కదా! దీనికోసం నేను వూల్ అండ్ సమ్ పర్ల్స్‌ని తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వూల్‌ని తీసుకొని ఆ వూల్‌ని
హోల్‌లో నుంచి పుల్ చేయాలన్నమాట. చూడండి ఇలాగ పుల్ చేసిన తర్వాత నేనైతే వైట్ పర్ల్స్‌ని యూజ్ చేశాను. వైట్ పర్ల్స్‌ని యూజ్ చేసి అల్లాననమాట. ఫస్ట్ అయితే ఒక పర్ల్‌ని యూజ్ చేసి వన్ సైడ్ ఆఫ్ థ్రెడ్‌లో నుంచి దీన్ని యాడ్ చేసుకున్నాననమాట. దాని తర్వాత ఇంకొక సైడ్‌ని ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ పర్ల్‌లో నుంచి దీన్ని సెండ్ చేయాలనమాట. దీనివల్ల ఏమైద్దంటే పర్ల్ అనేది లాక్ అయిద్ది. అంటే లూజ్ అవ్వకుండా అది లాక్ అయిపోయిద్ది ఆ థ్రెడ్‌కి. చూడండి లాక్ అయింది కదా! లాక్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ఒక ఫ్లవర్ షేప్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఒక సైడ్ ఆఫ్ థ్రెడ్‌లో 2 పర్ల్స్‌ని, ఇంకొక సైడ్ ఆఫ్ థ్రెడ్‌లో 1 పర్ల్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 పర్ల్ ఆఫ్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇటు 2 పర్ల్స్ ఉన్న దాంట్లో లాస్ట్ పర్ల్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో యాడ్ చేసి దాన్ని లాక్ చేయాలనమాట. చూడండి ఒక ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది. దాని తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ పర్ల్ ఎలా అయితే లాక్ చేశానో సేమ్ అదే ప్రాసెస్‌లో ఇంకొక 2 పర్ల్స్‌ని నేను లాక్ చేశాను. లాక్ చేసి ఒక డిజైన్ అయితే క్రియేట్ చేశాననమాట. సేమ్ ఇదే ప్రాసెస్‌లో నేను 2 సైడ్స్ ఆఫ్ రాకీస్‌ని గూడా చేశాను. చూడండి ఫస్ట్ పర్ల్ లాక్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఇంకొక సెకండ్ పర్ల్‌ని తీసుకొని దాన్ని గూడా లాక్ చేశాను. ఇది మనకి పర్ల్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత రాఖీ ఇలాగుందండి. సో, నేనిప్పుడు దీనికే సేమ్ సెకండ్ సైడ్‌ని కూడా సేమ్ ప్రాసెస్‌లో యూజ్ చేసి క్రియేట్ చేశాను. చూడండి రాఖీ ఎంత క్యూట్‌గా ఉందో. ఇప్పుడు నా దగ్గరున్న అన్ని మౌల్డ్స్‌కి సేమ్ ఇదే ప్రాసెస్‌లో పర్ల్స్ అండ్ థ్రెడ్స్‌ని యూజ్ చేసి రాఖీస్‌ని క్రియేట్ చేశాను. ఈ ప్రాసెస్‌తో నేను నా బ్రదర్స్ కోసం నా హ్యాండ్ మేడ్ రెసిన్ రాఖీస్‌ని తయారు చేశాను. మీకు కూడా ఇలాంటి రాఖీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకోసం రెడీ చేసి మీకు పార్సిల్ చేయడానికి ట్రై చేస్తాను. డూ ఫాలో మీ.